దాసుని బ్రదర్ కోషి మాథ్యూస్ గారిని బలపరిచి ఆత్మపూర్ణులుగా చేసి మరి ప్రకటన గ్రంథం నుంచి మరి మా ప్రభువా మరి 7 ముద్రల్లో 4 ముద్రల గురించి మేము విని ఉన్నాం. మిగతా ముద్రల గురించి ఈరోజు మరి చెప్పనై ఉంటుండగా మరి మా ప్రభువా మీ యొక్క జీవము గల మాటలు మేము విని మీకు యోగ్యమైన రీతిగా జీవించే బాధ్యతను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. దయగల మా ప్రభువా మరి షడ్రక్ అన్న ట్రాన్స్లేషన్ గురించి మరి మా ప్రభువా ప్రార్థన చేయుచున్నాం. అన్న ట్రాన్స్లేషన్ చేయుచుండగా ఆత్మపూర్ణునిగా చేసి మీ యొక్క బలమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి మాటలను మా యొక్క హృదయాల్లో నాటబడి మీకు యోగ్యమైన రీతిగా జీవించే బాధ్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మరి ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా ఎవరైతే మీ యొక్క పాదముల చెంత చేరి ఉన్నారో వారందరినీ వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. ఈ యొక్క విపత్తుకర సమయంలో మరి మా ప్రభువా ఈ రీతిగా మీ యొక్క వాక్యమును మేము పంచుకున్నటకు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అనేక మంది విశ్వాసులు మరి నిద్రించి ఉంటుండగా మరి మా తండ్రి వారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయగల మా ప్రభువా వారి కుటుంబాల ఆదరణ కొరకు మీకు సన్నిధిలో మొరపెట్టుకొనుచున్నాం. సహాయం చేయండి. మరి ముందుగా మిమ్మల్ని కీర్తించిన ఇంటుండగా స్వరాలను ముట్టి మీకు యోగ్యమైన రీతిగా మీ యొక్క చిత్త ప్రకారము మరి మా ప్రభువా కీర్తించే బాధ్యతలు అనుగ్రహించండి. తదుపరి మీ యొక్క మాటలు మరి మేము అందరము విని మరి మా తండ్రి తృప్తి పడే బాధ్యతను మాకు అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తూ మా స్తుతులు మరి మా ప్రభువా మీకే అర్పించి మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, brother Suresh, for praying. Now I request Brother Joseph to sing a song and praise God. We can all join at our places. Over to Joseph. ఈ స్క్రీన్ మీద పాటల్లో మొదటి పాట పాడుకుందాం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరికెన్, యేసు పేరట ముక్తి దొరికెన్. ప్రభు నామమే శుద్ధి పరచన్, ప్రభు నామమే శుద్ధి పరచన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులకాశ్రయ నామం, దుఃఖితులకాశ్రయ నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసు నామం, రమ్యమైనది యేసు నామం. మనశ్శాంతినిచ్చు నామం, మనశ్శాంతినిచ్చు నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము.
యేసు నామమే శక్తి కలది, యేసు నామమే శక్తి కలది. ప్రభు పేరున భూతము తొలగిన్, ప్రభు పేరున భూతము తొలగిన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం. మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. Thank you, Brother Joseph. Shall we start? Brother Kushi is there. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. So, Yes, I joined. Yes, come. yeah, we are glad to have Brother Koshi Matthew with us this evening. And in spite of his busy schedule, he's here with us. And we've been hearing from the book of Revelation. And I welcome Brother Koshi Matthew to begin the word ministry. And I request Brother Shadrach to translate. Thank you, one and all, brother. We'll begin. Let us thank God for helping us to come together once again to study the God's word. దేవుని వాక్యాన్ని వినుట కొరకై ప్రభు మనకు అనుగ్రహించిన మరి యొక్క సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. We were studying from the book of Revelation. We have reached up to chapter 8. Now today we are going to study chapter 9. ప్రకటన గ్రంథమును ఇప్పటి వరకు 8 అధ్యాయాలు మనం పూర్తి చేశాం. ఈ రోజు మనము 9వ అధ్యాయాన్ని ధ్యానించనై ఉన్నాం. Now we will read verse 1 to 4 from chapter 9. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. May the Lord bless the reading of the portion of the scripture. మనం చదివినటువంటి లేఖన భాగమును ప్రభు మన కొరకు దీవించును గాక. We studied in chapter 8 how the second series of judgment is pouring upon this earth. భూలోకము మీద దేవుని యొక్క రెండవ ఉగ్రత ఏ రీతిగా కొమ్మరింపబడుతూ ఉన్నదో 8వ అధ్యాయంలో మనం చూడగలిగాం. We are seeing that God is going to send his judgment because man has failed to maintain this earth. దేవుడు భూమి మీదకి తన యొక్క ఉగ్రతను కురిపించడానికి కారణం ఏమిటంటే మానవుడు భూమిని మరి తగురీతిగా ఉంచే విషయంలో తప్పిపోయాడు. After creating the earth, God has handed over the tenancy right to man, Adam. దేవుడు భూమిని సృజించిన తర్వాత మొదటి మానవుడైనటువంటి ఆదాముకు ఈ భూమి విషయమై బాధ్యత అప్పగించాడు. Adam is supposed to take care of the entire earth. ఈ భూమి విషయమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ బాధ్యత ఆదాము తీసుకొనవలసిన వాడై ఉన్నాడు. But we know that because of the fall, he miserably failed to take care of the earth. అయితే పాపమును బట్టి ఆదాము తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను నిర్వహించలేకపోయాడు.
the sin not only affected humanity, the sin has affected the whole creation. పాపం అనేది మానవుని మాత్రమే కాకుండా సృష్టి అంతటిని కూడా ప్రభావితము చేసింది. The productivity of the land was reduced because of the sin. పాపాన్ని బట్టి భూమి నుండి రావాల్సినటువంటి ఫలము మనము పొందలేకపోవచ్చు ఉన్నాం. The food habits of animals and man has changed because of sin. ఈ యొక్క పాపమును బట్టి మానవుని యొక్క అదే రీతిగా జంతువుల యొక్క ఆహారపు అలవాట్లు కూడా మార్చబడ్డాయి. When God created, he never created cruel animals like wild animals, but we see that all the cruelty and the ferocity of the animals has changed. కాబట్టి దేవుడు సృజించినప్పుడు సృష్టిలో జంతువులలో క్రూరత్వం అనేది ఏమీ లేదు, కానీ పాపము వలననే జంతువులలో కొన్ని క్రూరముగా ఉన్నాయి. So we know that the sin has caused a lot of damage to the entire earth. ఈ రీతిగా పాపం అనేది ఆ భూమి మీద తీసుకువచ్చినటువంటి ఈ ప్రభావాన్ని లేక ఈ నాశనాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. Not only that, Satan has occupied the earth and he started controlling everything. అంత మాత్రమే కాకుండా పాపాన్ని బట్టి సాతానుడు భూమి అంతటిని కూడా, భూమిలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తన వశములో ఉంచుకొని సమస్తమును నాశనం చేస్తూ ఉన్నాడు. When Jesus died on the cross, he not only died for our sins, he died for the redemption of this earth. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు మనకు విమోచన సంపాదించడం మాత్రమే కాకుండా ఈ సర్వ సృష్టికి కూడా విమోచన ప్రభు సంపాదించాడు. Lord is very clearly mentioned in Revelation chapter 11 verse 8 says that I will destroy those who destroy the earth. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనములో మరి వ్రాయబడినటువంటి రీతిగా ఈ భూమిని ఎవరైతే నాశనము చేస్తారో వారిని నేను నాశనము చేస్తారని ప్రభు పలికాడు. So we have seen last week how God is sending his judgment in 4 areas. గత తరగతిలో మనం చూచాము దేవుడు 4 విధాలుగా 4 ప్రాంతాలలో దేవుడు తన యొక్క తీర్పును ఉగ్రతను ఎలా కుమ్మరించాడో చూడగలిగాం. The first trumpet, we see the judgment is coming upon the earth. మొదటి బోర తీర్పు భూమి మీదకి వచ్చింది. The earth or the land was destroyed by man. ఈ యొక్క భూమిని మానవుడు నాశనము చేశాడు. So it is affecting the trees and the grasses of the earth. అందువలన ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి యొక్క మొక్కలు తర్వాత ఆ చెట్లు నాశనమైపోయినాయి. 1/3 of the trees and the grasses was destroyed. మనము చూచాము కదా, మొదటి అనగా భూమి మీద ఉన్నటువంటి చెట్లు తర్వాత ఈ మొక్కలలో పచ్చగడ్డిలో 3/4 అంతా కూడా కాలిపోయింది. Secondly, the man has destroyed the sea water, everything was polluted by man. See the judgment upon coming upon the sea. రెండవదిగా మానవుడు సముద్రములో ఉన్నటువంటి నీటిని కలుషితము చేసినందున దేవుడు తన యొక్క ఉగ్రతను సముద్రము మీద వేశాడు. So 1/3 of the sea life is affected. అందువలన సముద్రములో జీవించే ఆ ప్రాణులలో 3/4 నాశనమైపోయినాయి. The third thing, man has destroyed the fresh water. He completely polluted, and it is not wise to drink that water. It is a highly polluted water. అదే రీతిగా మానవుడు మరి దేవుడు మానవులమైనటువంటి మనకు జీవనాధారముగా నీళ్లు ఇస్తే ఆ నీటిని కలుషితము చేశాడు. దేవుడు దాని మీద తీర్పు రప్పించాడు. So God's judgment is coming upon the water, fresh water. అనగా మానవులు తాగటానికి ఉపయోగపడే నీటి మీద మరి దేవుడు తన యొక్క ఉగ్రతను కుమ్మరించడం చూచాం. The fourth thing, man has destroyed the atmosphere. 4వదిగా మానవుడు అనగా తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని కూడా నాశనం చేశాడు. Again we see the judgment is falling upon the atmosphere. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆకాశములో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. So these were the first 4 judgment that is coming upon the world. కాబట్టి ఈ లోకం మీదకి 4 విధాలైనటువంటి తీర్పులు ఏ రీతిగా రానయ్యున్నాయో 8వ అధ్యాయంలో మనం చూచాం. Now in chapter 9 we see the 5th and the 6th trumpet judgments. ఈ 9వ అధ్యాయంలో 5, 6 బోరల తీర్పులను గురించి వ్రాయబడింది. Yeah, in verse 1 we read that the angel sounded the 5th trumpet
and we see that an angel is falling down from heaven upon the earth. 9వ అధ్యాయం ప్రారంభంలో 5వ బోర ఊదినప్పుడు ఆకాశము మీద నుండి మరి ఒక నక్షత్రము మరి అగాధములోనికి మరి పడినట్లుగా చూస్తూ ఉన్నాము. Of course, it is mentioned star, but you know that the fallen star is having a key of the bottomless pit. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము భూమి మీద రాలినటువంటి ఆ యొక్క నక్షత్రము అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఉన్నది. The star, it means there is an angel. It is not a star, it is an angel. కాబట్టి ఇక్కడ నక్షత్రము అనేటువంటి మాట అక్షరార్థమైన నక్షత్రము కాదు, కానీ దూత, దేవుని దూత. So he is holding the key of the bottomless pit. అనగా ఈ యొక్క దూత అగాధం యొక్క తాళపు చెవి కలిగి ఉన్నాడు. Look at in verse 2 says that he opened the bottomless pit and the smoke came out of the pit. ఈ దూత అగాధమును తెరవగా ఆ యొక్క అగాధములో నుండి పొగ పైకి లేసింది. Yeah, we see as a result of the smoke, we see the sun and the air were darkened because of that. కాబట్టి ఈ రీతిగా బయటికి వెలువడినటువంటి ఆ పొగను బట్టి మరి పొగ చేత సూర్యుడు తర్వాత వాయుమండలం అంతా కూడా చీకటి కమ్మింది. And look at that, you can see that in that smoke you can see something like a locust. అయితే ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చినాయి. And the description of the locust is given there. అక్కడ ఆ మిడతల యొక్క వర్ణన వ్రాయబడింది. You know, normally the locust is coming from the earth and it is coming as if a smoke. It is coming like in multitude, millions and millions of smoke, the locust coming from the earth. కాబట్టి ఈ యొక్క భూమి నుండి ఈ యొక్క పొగలో నుండి మిడతలు అసంఖ్యాకములుగా లక్షలు అవి పైకి వస్తూ ఉన్నాయి. So what John had seen, he is writing, he saw something like a locust coming in the smoke. కాబట్టి ఈ యొక్క యోహాను తనకు ఏదైతే కనబడిందో దానిని గురించి వ్రాస్తూ అవి మిడతల మలే ఉన్నాయని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. And in verse 3 says that this locust has a power and it has the power like a scorpions of the earth. అయితే ఈ బయటికి వడిలి వచ్చినటువంటి ఈ మిడతలకు శక్తి ఉన్నది. ఎలాంటి బలం అంటే తేళ్లకు ఉన్నటువంటి బలం వాటికి ఉన్నది. But if you look carefully and description, if you see that, you won't find the characters of a normal locust. ఇక్కడ మనం చూసినట్లయితే సహజముగా ఈ యొక్క మిడతల యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉంటాయో ఇక్కడ వ్రాయబడింది. Now, what is this one? It is very difficult for us to understand. అనగా దీనిని గురించి వర్ణన గురించి మనము సరిగా గ్రహించలేకుండా ఉన్నాం. You look at this is the normal locust. మనం మామూలుగా చూసే మిడతలు ఈ రీతిగా ఉంటాయి. It normally appears in our like a grasshoppers, grasshoppers. It is a single one individually, they live sometimes. కాబట్టి మనం పొలాల్లో తర్వాత పచ్చిక బయళ్ళలో తర్వాత ఇళ్ళ దగ్గర కూడా మనం చూస్తాం, చెట్ల దగ్గర కూడా చూస్తాం. ఇవి మామూలుగా ఒక్కొక్కటి ఈ రీతిగా ఉంటాయి మిడతలు. But in deserts, normally in deserts, they are growing so much and they come like a huge cloud. కాబట్టి ఇవి పెరిగేటువంటి ఆ యొక్క అరణ్యాలలో, అడవులలో, ఇవి ఎడారులలో ఎలా ఉంటాయి అంటే ఒక గొప్ప సమూహముగా అవి ఉంటూ ఉంటాయి. And they miles and miles they cover the land and it brings a darkness sometimes in the land. కాబట్టి అవి కొన్నిసార్లు వాటి యొక్క సంఖ్యను బట్టి అవి భూమి మీద సూర్యుని యొక్క వెలుగు పడకుండా ఆ ప్రాంతంలో చీకటిని అవి కలుగు చేస్తూ ఉంటాయి. And not only that, this locust they eat grass and destroy the agriculture. కాబట్టి యొక్క మిడతలు సహజంగా తినేవి మరి ఆకులు, తర్వాత పొలంలో ఉండేటువంటి ఆ యొక్క మొక్కలను తింటూ ఉంటాయి. సహజంగా వ్యవసాయం చేసే ఉండేటువంటి ఆ యొక్క మొక్కలను. This is what the locust is. మామూలుగా ఈ యొక్క మనము చూచే మనకు అర్థమయ్యే మిడతలు ఈ రీతిగా ఉంటాయి. But if you look at the description here given, it is not at all fitting to this locust. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మిడతలు మనము చూచే యొక్క మిడతల్లాగా లేనే లేవు. Only once comparison we can say that they are coming from the earth in a huge amount, large amount they are coming from the earth. అనగా మనము చూస్తూ ఉన్నటువంటి యొక్క ఉన్నటువంటి వీటికి ఉన్నటువంటి యొక్క సారూప్యం ఒకటి ఏమిటంటే అవి భూమిలో నుండి వస్తూ ఉన్నాయి, అసంఖ్యాకములుగా వస్తూ ఉన్నాయి.
See, look at chapter 9 and see the description is given about that. కాబట్టి వీటికి ఉన్నటువంటిది యొక్క మిడతలకి యొక్క వర్ణన 9వ అధ్యాయంలో మనము చూడగలము. See, the description which is given in chapter 9 is like this. This is the locust which is described in chapter 9. 9వ అధ్యాయంలో వివరించబడినటువంటి మిడత ఇక్కడ మనము స్క్రీన్ మీద చూస్తూ ఉన్నటువంటి దీనిని పోలి ఉంటుంది. Yeah, this is a locust. We see that it is like a horse that is ready for a war. అనగా ఇది చూడటానికి ఏ రీతిగా ఉన్నదంటే అది మిడతని వ్రాయబడినట్లు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి గుర్రాన్ని పోలి ఉన్నది. Look at the tail. The tail is like a scorpion. You see that. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఆ యొక్క తోకను మనం చూసినట్లయితే తేలుకు ఎలాంటి తోక ఉంటుందో అలాంటి తోక ఉన్నది దీనికి. See, look at the description given there. ఇక్కడ ఈ యొక్క మిడత యొక్క వివరణ దాని యొక్క వర్ణన ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. Their shape is mentioned. It is like the horse prepared for a battle. అనగా దీని యొక్క ఆకారము ఏ రీతిగా ఉన్నదంటే యుద్ధమునకు సిద్ధమవుతూ ఉన్నటువంటి ఆ గుర్రాన్ని పోలి ఉన్నది. The head is described. Head is like a crown of gold. తర్వాత దీని యొక్క తల బంగారముతో మెరయిచూ ఉన్నటువంటి కిరీటాన్ని పోలి ఉన్నది. The face is as the face of men. దీని యొక్క ముఖాన్ని మనం చూసినట్టయితే మనుషుని యొక్క ముఖాన్ని పోలి ఉన్నది. There is a hair is there as the hair of women. అయితే వీటి యొక్క వెంట్రుకలు స్త్రీల వెంట్రుకల వలె ఉన్నాయి. The teeth is as the teeth of lion. వీటికి ఉన్నటువంటి పండ్లు సింహపు కోరల వలె ఉన్నాయి. The breastplate is there as it were the plates of iron. ఇక్కడ మనము వాటి యొక్క మైమరువులను చూచినట్లయితే అవి మైమరువులు ఇనుముతో చేయబడినవిగా ఉన్నాయి. Yeah, wings are there. The wings as the sound of chariots of many horses. కాబట్టి వాటి యొక్క రెక్కల ధ్వని మనం చూచినట్లయితే విస్తారమైనటువంటి గుర్రపు రథముల ధ్వని వలె ఉన్నది. You look at the tail. Tail is like a scorpion. దానికి ఉన్నటువంటి తోక ఏ రీతిగా ఉన్నదంటే తేలు యొక్క తోక ఎలా ఉంటుందో ఆ రీతిగా ఉన్నది. Now you look at this. This is what the locust. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క వర్ణన బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిడత ఆకారం ఈ రీతిగా ఉన్నది. If you look at that, there is no comparison with the normal locust. కాబట్టి మనము మామూలుగా చూచే మిడతకు దీనికి ఎలాంటి మరి పోలిక మనం కనుగొనలేము. Now look at the characters and the activities of this locust. కాబట్టి ఈ యొక్క మిడత చేసే పనులు దీని యొక్క లక్షణాలు ఏమిటో అవి కూడా మనం చూద్దాం. Now look at that. The origin of this locust is from the bottomless pit. కాబట్టి ఈ యొక్క మిడతలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అంటే అగాధములో నుండి పైకి వస్తూ ఉన్నాయి. Normally the locust is feeding upon green grass. మామూలుగా మిడతలు పచ్చని ఆకులు గడ్డి వాటిని తింటూ ఉంటాయి. But this locust is not eating greenery. No eating greenery. కానీ ఇక్కడ వివరించబడినటువంటి ఈ యొక్క మిడతలు ఆ రీతిగా పచ్చగా ఉన్నటువంటి ఆకులములు తినటం లేదు. But it is hurting human beings. కానీ ఈ మిడతలు ఏం చేస్తూ ఉన్నాయి అంటే మనుషులకు హాని చేస్తూ ఉన్నాయి. There is really for a locust, there is no king. There is no king for locust. That is what the proverb says. మనము సామెతల్లో చూసినట్లయితే మిడతలకు రాజు లేడు అనేటువంటి మాట ఉన్నది. But this locust has a king and the name of the king is Apollon. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మిడతలకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి అపోల్లోన్ అనేటువంటి పేరు వ్రాయబడింది. The destroyer, the name is destroyer. He is a destroyer, Apollon. అపోల్లోన్ అనగా ఆ మనుషులను నాశనము చేసేవాడు, హాని చేసేవాడు. Yeah, in Hebrew language verse 11 says is Abaddon or Apollon. 11వ వచనంలో మనం చూసినట్లయితే దానికి హెబ్రీ భాషలో అబద్దోన్ అని పేరు ఉన్నది. Yeah, the victims, those who has no seal of God, those who don't have the seal of God, they are the victims. అనగా దేవుని యొక్క ముద్ర ఎవరి మీద అయితే ఉండదో వారిని నాశనం చేస్తూ ఉన్నాడు ఇతడు. So those who have the seal of God, they are not affected by this locust. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ముద్రను కలిగి ఉంటారో
వారికి దీని వల్ల ఎలాంటి హాని ఉండదు. They are very powerful. అవి ఎంతో బలమైనవి. Even they can kill human beings, అవి మానవులను సహితము చంపగలవు. but they will not be allowed to kill. కానీ మానవులను చంపుటకు వాటికి అధికారం ఇవ్వబడలేదు. Only given the power to torment human beings. అనగా మనుషులకు హాని కలుగు చేయటం మట్టుకే వాటికి అధికారం ఇవ్వబడింది. Their activity is continuing for 5 months. అనగా వీటికి ఉన్నటువంటి యొక్క పని 5 నెలలు కాలము కొనసాగుతూ ఉన్నది. The question is there, what is this? అయితే దీన్ని బట్టి మనకు ఒక ప్రశ్న మన హృదయాల్లో కలుగుతూ ఉన్నది, ఇది ఏమిటి అని. People have a lot of interpretation. అనగా దీని గురించి మనుషులు లేక అనేకమైనటువంటి మరి భావాలు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. Only we have to look into the Bible and see what it means. అనగా దీని యొక్క సరి అయినటువంటి భావాన్ని మనము అర్థం చేసుకోవాలంటే వాక్యములో నుండే మనము దానిని గ్రహించాలి. Please note down the bottomless pit. ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాటను మనం చూసినట్లయితే అగాధము అనేటువంటి మాట ఇక్కడ ఉన్నది, దాన్ని మీరు గ్రహించాలి. It is coming from the bottomless pit. ఈ మిడత ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదంటే ఈ యొక్క అగాధములో నుండి పైకి వస్తూ ఉన్నది. If you study the Bible, what is the meaning of bottomless pit? మనము పరిశుద్ధ గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఆ అగాధం అనగా దానికి ఇక అంతే ఉండదు, దాని యొక్క లోతు ఇంతనే. In the Bible, we understand bottomless pit is a prison where God keeps the evil spirits. ఈ అగాధం ఎందుకు ఉన్నదంటే ఈ అగాధములో దేవుడు అపవిత్రాత్మలను బంధించి ఉంచాడు. In the coming millennial kingdom, before the starting of the millennial kingdom, God is going to put Satan and all his people in the bottomless pit, and they will be locked there for 1,000 years. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించక ముందే సాతాను యొక్క అనుచరులందరినీ కూడా ఈ యొక్క అగాధములో బంధించి ఒక తాళము వేస్తాడు ఆ దేవుని దూత చేత అనే మాట ఉన్నది. So it is very clear that bottomless is a place where the demonic forces and Satans are bound together. It's a prison of demons. కాబట్టి ఇక్కడ అగాధము అనేటువంటి మాటను బట్టి మనము ఏ రీతిగా దీన్ని అర్థం చేసుకోవాలంటే అది సాతాను యొక్క అనుచరుల యొక్క స్థావరము. So this locust is coming from the bottomless pit. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మిడత ఇలాంటి అగాధములో నుండి పైకి వస్తూ ఉన్నది. From this we understand that this bottomless pit, the locust is a evil spirits or demonic forces coming out of the prison. కాబట్టి చెరలో ఉన్నటువంటి బంధింపబడినటువంటి ఈ అగాధములో నుండి పైకి వస్తూ ఉన్నటువంటి దురాత్మల సమూహములే అపవిత్రాత్మలే ఈ మిడతలని మనం గ్రహించవచ్చు. So these are the locusts. They are not literally locusts. They are the demonic forces, wicked forces that will be let loose by God during the time of tribulation. కాబట్టి యొక్క శ్రమల కాలములో ఇది సహజమైనటువంటి అక్షరార్థమైనటువంటి మిడతలు కావు, కానీ దేవుని చేత విడిపింపబడినటువంటి అగాధములో వెలుపలకు వచ్చినటువంటి అపవిత్రాత్మల లేక దురాత్మల సమూహం. You should understand here that John saw the locust is describing, but normally the demonic force of Satan is not visible to the human eyes. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను తన యొక్క కళ్ళకు కనబడినటువంటి ఆ యొక్క మిడతలను గురించినటువంటి వర్ణన మనకు వివరించాడు, కానీ సహజంగా ఈ దురాత్మలను అపవిత్రాత్మలను మానవులమైన మనము కళ్ళతో చూడలేము. We know Satan is always around us, but we can never see Satan. అయితే మన చుట్టూ కూడా సాతానుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎరుగుతాము, కానీ మన కళ్ళతో అతన్ని మనం చూడలేం. Same way, this locust is not visible to the human eyes. అదే రీతిగా ఈ యొక్క మిడతలు కూడా మానవుని యొక్క కంటికి కనబడేవి కావు. But this locust can cause pain and agony to human beings. కానీ ఈ యొక్క మిడతలు మానవునికి హాని కలుగు చేస్తూ ఉంటాయి, బాధను కలుగు చేస్తూ ఉంటాయి. See, they will give pain to those who has no seal of God.
అనగా ఇవి ఎవరికి ఇలాంటి బాధ కలుగు చేస్తూ ఉంటాయి అంటే, ఆ కాలంలో దేవుని యొక్క ముద్ర ఎవరి మీద అయితే ఉండదో వారికి హాని చేస్తూ ఉంటాయి. Those who have the seal of God, they belong to God. ఎందుకనంటే దేవుని యొక్క ముద్ర ఎవరు కలిగి ఉంటారంటే దేవుని సంబంధులే. See, the satanic forces, evil forces cannot trouble the God's people. కాబట్టి ఆ కాలంలో మరి ఈ యొక్క దురాత్మలు దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క ప్రజలను ఏమీ చేయజాలవు. You and me are sealed by the Holy Spirit. అదే రీతిగా ఈ కాలంలో ఉన్నటువంటి మరి నీవు నేను కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం. But you should understand the evil spirit cannot, believers cannot be possessed by evil spirit. అందువల్లనే ఆ పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి దేవుని ఆ ప్రజలలోనికి దురాత్మలు ప్రవేశింపలేవు. But they can trouble us from externally. With outside, they can trouble us. అనగా మన లోపలికి అవి రాలేవు కానీ వారు వెలుపల ఉండే మనల్ని మరి అనేక రీతులుగా ఆ పాపము చేయుటకు వారు శోధింపవచ్చు. So same thing here, we see that this evil spirit cannot trouble the believers. They cannot cause pain to them. But it is only for those who have the seal of Antichrist, they will be troubled. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రీతిగా అసంఖ్యాకముగా ఉన్నటువంటి మిడతలు అనేటువంటి ఈ యొక్క అపవిత్రాత్మలు ఈ శ్రమల కాలంలో ఉన్నటువంటి దేవుని యొక్క ముద్ర లేనటువంటి వారిని మాత్రమే బాధిస్తూ ఉంటాయి. So during the time of tribulation period, ఈ శ్రమల కాలంలో this evil spirit will be loosed by God for 5 months. కాబట్టి దురాత్మలను దేవుడు 5 నెలల మట్టుకు అగాధములో నుండి వెలుపలకు ఆయన రావటానికి అనుమతిస్తాడు. See the effect of this torment we see in verse 6. 6వ వచనములో అవి ఏ రీతిగా మనుషులను బాధిస్తూ ఉంటావో అక్కడ మనం చూడగలం. ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకదు, చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. Yeah, we see in verse 5 and 6, we see that they are extremely painful. They can cause pain to human beings. కాబట్టి ఇవి మానవులను మరి ఎంతో బాధిస్తూ ఉంటాయి. ఆ బాధ వర్ణనాతీతం. In verse 6 says that they will have a desire to die, commit suicide. కాబట్టి వారు అలాంటి బాధను అనుభవించలేక చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసే ఆ సందర్భాలు కూడా ఉంటాయి. So this evil spirit can cause pain. The neurological disturbances, nerve system will be affected. Also mentally they are affected. They will feel to commit suicide. అనగా నరాల సంబంధమైనటువంటి బలహీనత, తర్వాత మానసికమైనటువంటి రుగ్మతలను అవి కలిగించి మనుషులు మరి ఆత్మహత్య చేసుకునేటట్లుగా అవి మనుషులను బాధిస్తూ ఉంటాయి. So we see that the neurological and the psychological sicknesses will be affected by these demonic forces. కాబట్టి ఈ రీతిగా మానసికంగా ఆందోళనకరమైనటువంటి ఆ పరిస్థితులలో మరణాన్ని వెదకేటట్లుగా మనుషులు ఆ రీతిగా బాధింపబడతారు. So when you read this passage, you understand that it is not a visible this one locust. It is not the normal locust. It is the demonic forces that can affect the people during the time of great tribulation. కాబట్టి అవి అక్షరార్థమైనటువంటి మిడతలు కావు, కానీ అవి దురాత్మలు అనేటువంటి విషయము ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలను బట్టి మనం గ్రహించగలం. If you give any other interpretation, it will not justify the Bible, because the Bible, there is no other references. It is only the clue for interpretation is the bottomless pit. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి యొక్క విషయాన్ని సరిగా మనము అర్థము చేసుకోవటానికి మనకు ఇవ్వబడినటువంటి ఒకే ఒక పదం ఏమిటంటే అగాధము అనేటువంటి మాట. ఆ మాటను బట్టి ఈ రీతిగా మనము ఈ యొక్క లేఖన భాగాన్ని అర్థం చేసుకోవాలి. Now chapter 9, we see the 6th trumpet is blowing. Verse 13 to 15 we will read. 13వ వచనం నుండి మనం చూసినట్లయితే 6వ దూత ఆ యొక్క బోర ఊదుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడగలం. Yeah, please read that. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని
బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. You see that the 4 angels, they are bound in the river Euphrates, are set loose. యూఫ్రటీసు అనేటువంటి నది దగ్గర బంధింపబడినటువంటి 4 దూతలు వదిలిపెట్టబడ్డారు. Look at that, who were prepared for an hour, a day, and a month, and a year to slay the 1/3 of the men. ఇక్కడ 15వ వచనంలో వ్రాయబడినటువంటి విషయం ఏమిటంటే, మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడింది అనేటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. Now verse 16 and 17, if you read, we understand this is a great army movement. 16, 17 వచనాలలో మనము గ్రహించినట్లయితే అది ఒక గొప్ప సైన్యానికి సంబంధించినటువంటి విషయంగా ఉన్నది. Yeah, please read that 16 and 17. 16, 17 వచనాలు చదువుతాను. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడలుచూ ఉండెను. Now it is very clear in verse 16 that it is an army movement. ఇక్కడ వ్రాయబడినటువంటి యొక్క లేఖనము ప్రకారము ఇది ఒక సైన్యానికి సంబంధించినటువంటి విషయం. The number of army is mentioned 20 crore. ఇక్కడ ఉన్నటువంటి యొక్క సైన్యం యొక్క లెక్క కూడా ఇవ్వబడింది. ఎంతమంది అంటే వారు 20 కోట్లు. And verse 17, John is writing what he saw. 17వ వచనంలో యోహాను తాను ఏమైతే చూచాడో దానిని ఇక్కడ వ్రాశాడు. He is writing according to his understanding. అనగా వాటిని చూచినప్పుడు యోహానుకు ఏదైతే అర్థమైందో అర్థమైనటువంటి విషయాలనే యోహాను వ్రాశాడు. You know, he is going to write about a war that is going to take place after 2000 years. అనగా 2000 సంవత్సరముల తర్వాత జరగనయ్యున్నటువంటి ఒక యుద్ధాన్ని గురించి యోహాను రాస్తూ ఉన్నాడు. He had never seen the modern warfare. అనగా నేటి దినాలలో జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధములో ఉన్నటువంటి ఆ విధానాలు ఏ రీతిగా ఉంటాయో ఆనాడున్న యోహానుకు తెలియదు. Even he had not seen an automobile. అనగా అంత మాత్రమే కాదు, నేడు మనం చూస్తూ ఉన్నటువంటి యొక్క కార్లు, జీపులు అనేటువంటివి ఆనాడు తాను ఎప్పుడు చూడలేదు. But he knew that it is a war very well. అనగా తనకు ఒక విషయం అయితే అర్థమవుతూ ఉన్నది, అది ఒక యుద్ధం అని. So what he saw, he says that is a horses. He said, I saw horses in the vision. కాబట్టి తనకు ఆ యొక్క దర్శనములో కనబడింది ఏమిటంటే గుర్రాలు కనబడ్డాయి అని తాను రాశాడు. So he can imagine only horses in the war. కాబట్టి నాటి దినాలలో యుద్ధం అంటే గుర్రములే. You look at this modern warfare. If you tell a person who is living 2000 years ago to describe it, he may say like this, oh, it may be a horses. కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి వారికి యుద్ధం అంటే ఆ రీతిగా ఉంటుంది. కానీ నేటి దినాలలో ఉన్నటువంటి ఇలాంటి యుద్ధోపకరణాలు, యుద్ధ పరికరాలు వారికి అసలు ఆ యొక్క ఊహే లేదు. See, look at that saying they're having breastplates of fire and of jacinth and brimstone. ఇక్కడ మనం చూసినట్లయితే వారికి ఉన్నటువంటి యుద్ధోపకరణాలను గురించి అతడు వ్రాస్తూ ఉన్నటువంటి ఆ మాట ఏమిటంటే వారికి మైమరువులు ఉన్నవి అని రాస్తూ ఉన్నాడు. వాటికి సంబంధించినటువంటి వివరణ కూడా అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. See, look at that. He is elaborating and describing in his own language. అనగా తనకు అర్థమైనంత వరకు తన యొక్క భాషలో తాను చూసినటువంటి విషయాన్ని యోహాను వివరిస్తూ ఉన్నాడు. Then he is talking about the head. ఆ తర్వాత ఆ తలను గురించి కూడా వివరిస్తూ ఉన్నాడు. See, he says the heads of the horses. ఇక్కడ మనం చూసినట్లయితే గుర్రముల యొక్క తలలు అంటున్నాడు. He thought that it is horses, so he said head of the horses. కాబట్టి తనకు కనబడే యొక్క దర్శనములో గుర్రాన్ని పోలి ఆ యొక్క దృశ్యం ఉన్నది కనుక గుర్రము తల అంటూ ఉన్నాడు. Then he is getting confused whether it is horse. Then he says he is like the heads of lion.
ఆ తర్వాత మరలా రాస్తూ ఉన్నాడు, ఆ తలలో సింహపు తలల్లాగా ఉన్నాయి అంటూ ఉన్నాడు. See, look at that, the confusion. He says that the horses, but the head is like the lion. So he is confused with the entire thing. కాబట్టి అక్కడ చూస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యం అనేది, ఆ చిత్రం అనేది తాను గ్రహించలేనటువంటి దృశ్యము కనుక ఒకసారి గుర్రం అంటూ ఉన్నాడు, మరొకసారి మరలా సింహం అంటూ ఉన్నాడు. But one thing is very sure. అయితే ఒక్క విషయం మాత్రము యోహానుకు స్పష్టంగా అర్థమైంది. Out of their mouth issued fire, smoke and brimstone. అయితే వాటి యొక్క నోళ్లలో నుండి ఏం వస్తూ ఉన్నదంటే ధూమ గంధకములు వస్తూ ఉన్నాయి. There is no hose in the world where the fire comes out. మనకు తెలుసు గుర్రముల నోటిలో నుండి ఎలాంటి అగ్ని లేక గంధకము బయటకు వస్తుందని అసలు ఎక్కడ మనం వినం. I am a zoologist. I studied about so many animals. I had never heard any hose where the fire is coming out of his mouth. మరి సహోదరుడు మరి ఈ జువాలజీ సబ్జెక్ట్ లో ప్రొఫెసర్ మరి తాను అంటూ ఉన్నాడు, ఇలాంటి గుర్రాలు వాటి నోటిలో నుండి ఇలాంటి గంధకము కానీ అగ్ని కానీ వచ్చినట్లు ఎక్కడా కూడా లేనే లేదు. Very clear that this is nothing to do with the hose, live hose. It is speaking about the modern warfare. కాబట్టి ఇవి మరి గుర్రాలకు లేక ఈ యొక్క సింహములకు సంబంధించినటువంటి విషయం కాదు, కానీ ఈ యొక్క నేటి కాలములో జరుగుతూ ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విషయం అది. You look at the modern missiles and the tanks and all these three things are coming out of that. కాబట్టి మనము నేటి దినాల్లో మనం చూసినట్లయితే యుద్ధములో నేటి కాలములో వాడుతూ ఉన్న ఏమిటంటే మరి యుద్ధ ట్యాంకులు వాడుతూ ఉన్నారు, తర్వాత ఇవి యొక్క మిసైల్స్ వాడుతూ ఉన్నారు, రాకెట్స్ వాడుతూ ఉన్నారు. Fire is there, smoke is there, brimstone is there. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి వాడటం వలన అక్కడ అగ్ని వస్తూ ఉన్నది, అక్కడ పొగ వస్తూ ఉన్నది, అక్కడ గంధకము లాంటి మంటలు కూడా వస్తూ ఉన్నాయి. So it is very clear that John is describing the modern warfare, the final world war. అనగా ప్రపంచములో జరగనున్నటువంటి ఈ చివరి యుద్ధాన్ని గురించినటువంటి దృశ్యము యోహానుకు కనుపరచబడింది, దాని గురించి వివరిస్తున్నాడు యోహాను. If you come to chapter 16, we see that he is more detailed about this war is described there. అయితే ఇదే విషయాన్ని 16వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ యోహాను ఈ యుద్ధానికి సంబంధించినటువంటి వివరాలను చక్కగా వివరిస్తాడు అక్కడ. If you want, you can read that chapter 16, same thing is describing in detail. 16వ అధ్యాయములో ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మరి స్పష్టంగా అక్కడ వ్రాయబడ్డాయి. 16 verse 13 to 16, you please read. 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుతాను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగెద్దోన్ అన్న చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. We see here the evil spirits are gathered together for this final world war. ఈ యొక్క చివరి ప్రపంచ యుద్ధమునకు సిద్ధమవుతూ ఉన్నటువంటి సాతాను యొక్క అనుచరులు అపవిత్రాత్మల గురించి ఇక్కడ చూడగలిగాం. Yeah, the unclean spirits gather all the kings of the earth. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అపవిత్రాత్మలు భూలోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా సమకూరుస్తూ ఉన్నాయి. And they are gathering them in a place called Armageddon. అనగా వీరందరినీ కూడా హర్మెగెద్దోన్ అనేటువంటి ఆ యుద్ధ భూమిలోనికి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాయి. If you read verse 12, we see that they are crossing the river Euphrates. ఇక్కడ మనము 12వ వచనాన్ని గమనించినట్లయితే యూఫ్రటీసు నదిని దాటి వారు వస్తూ ఉన్నారు. Yeah, please read that verse 12. 12వ వచనం చదువుతా. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. Yeah, the river Euphrates is dried up and the army from the
kings of the east is traveling through that dry ఇక్కడ river. యూఫ్రటీస్ అనేటువంటి నది ఆ నీళ్లు లేకుండా ఎండిపోవటను బట్టి తూర్పు దేశం నుండి వస్తూ ఉన్నటువంటి ఒక మహా సైన్యము దాటి వెళ్ళటానికి మార్గము సిద్ధపరచబడింది. In chapter 9, we have seen the number, that is 220 crore army is moving through that. ఇక్కడ మనం చూచాము 9వ అధ్యాయంలో ఆ సైన్యం యొక్క సంఖ్య 20 కోట్లని మనం చూచాం. So it is mentioned the kings of the east. That means this army is from India and China. కాబట్టి తూర్పు దేశము నుండి ఈ యొక్క సైన్యం వస్తూ ఉన్నది కాబట్టి ఈ తూర్పు దేశం అంటే భారతదేశము తర్వాత చైనా దేశము. You know that the kings of the east means the countries that is on the eastern side of Israel. అనగా తూర్పు దేశం అంటే ఇశ్రాయేల్ దేశమునకు తూర్పు దిక్కునున్నటువంటి రాజ్యాలు. So you compare that and with the chapter 9, we can very easily make out that the armies from India and China is coming for the final world war. అనగా దీన్ని బట్టి మనకేమని అర్థమవుతూ ఉందంటే భారతదేశంలో నుండి చైనా దేశంలో నుండి ఆఖరి ప్రపంచ యుద్ధమునకు మహాసైన్యం అనేది కదలి వెళుతూ ఉన్నది. Yeah, we have come back to chapter 9. We see that from their mouth fire, smoke and brimstone is coming. ఇక్కడ మనము 9వ అధ్యాయానికి మరలా వచ్చినట్లయితే వాటి యొక్క నోటిలో నుండి అగ్ని ధూమము గంధకములు బయలు వెళుతూ ఉన్నాయి. No, Agni, you know, the India's missiles are called Agni missiles. మన భారతదేశంలో కూడా అగ్ని అనేటువంటి మిసైల్స్ ఉన్నాయి. Yeah, I feel this is a referring to Agni missiles the India is going to use. కాబట్టి ఇక్కడ అగ్ని అనేటువంటి పదము వాడబడింది. ఇది మనము భారతదేశం నేడు మనం వాడుతూ ఉన్నటువంటి అగ్ని మిసైల్ కి సంబంధించిందని నేను అనుకుంటూ ఉన్నాను. Because of this Agni missiles, how many people will die? You look at verse 18. ఆ యొక్క అగ్ని మిసైల్ వాడుతున్న ద్వారా ఎంతమంది మరణిస్తారో మనము 18వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. Yeah, look at that. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడుచున్న అగ్ని దోమ గంధకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడెను. See, 1/3 of the human beings are going to be killed by this war. అనగా ఈ యొక్క యుద్ధములో మానవులలో అప్పటి కాలంలో ఉన్నటువంటి మానవులలో 3వ భాగం అంతా కూడా హతమైపోతారు. Now to imagine, of course, more than 700 billion people are living now in the world, but you know, imagine that 600. If you take 600 itself, 20, that is 200 billion people will be killed by this war. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ జనాభాను మనం చూస్తే 600 బిలియన్లని మనం చూడగలుగుతూ ఉన్నాము. అయితే దానిలో మరి 3వ వంతు అంటే 200 బిలియన్ల మనుషులు ఆ దినాన చనిపోతారు. See, whatever will be 1/3 of the human population is a huge amount. కాబట్టి మరి సంఖ్యను మనం చూసినట్లయితే 3వ భాగం అంటే అది చాలా గొప్ప సంఖ్య. And roughly, if you estimate, around 300 million people are going to be killed by this war. కాబట్టి ఈ రీతిగా సుమారు 300 మిలియన్లకు పైగా మనుషులు చనిపోతారు. That means around our Indian language, we can say 30 crore people is going to be killed by the war. కాబట్టి మన యొక్క భారతదేశపు మరి లెక్క ప్రకారము 30 కోట్లని మనం అంచనా వేసుకోవచ్చు. So we see that the power of this horses are we see in verse 19, you see the power is in their mouth and in their tails. ఇక్కడ మనం చూసినట్లయితే వాటికి ఉన్నటువంటి బలము ఎక్కడ ఉన్నదంటే వాటి నోళ్లలో బలం ఉన్నది, వాటి తోకల్లో కూడా బలం ఉన్నదని 19వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. Yeah, their tails were like the serpents and their heads with them they hurt the people. వాళ్ళ తోకలేమో పాముల వలె ఉండి వాటి యొక్క తలల వలన అదే రీతిగా తోకల వలన మనుషులను అవి హాని చేస్తూ ఉన్నాయి. Now if you look very carefully, there are 5 sins are mentioned at the end time, 5 sins of the end time. కాబట్టి అంత్యకాలములో 5 విధాలైనటువంటి పాపాలను గురించి బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. Even though so many people are dying, they never repent about their sin and come back to God. అనగా ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు వారు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తమ యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపపడి మనుషులు దేవుని యొద్దకు రారు. Yeah, look at verse 20.
21 మనం చూసినట్లయితే, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువును శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. See, this verse is very clearly suggesting that the Indian army is there in this one. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి యొక్క మాటను బట్టి మన భారతదేశం యొక్క సైన్యము అక్కడ ఉంటుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. We see that these people, instead of repenting, they are increasing their idol worship. కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి తాము మారు మనసు పొంది దేవుని వైపు తిరగకుండా వారు విగ్రహారాధనలోనే కొనసాగుతూ ఉన్నారు. They worship the demons and they are worshiping the idols made of silver, gold, bronze, stone, wood and everything. కాబట్టి వారు దయ్యములను పూజిస్తూ ఉన్నారు. తర్వాత ఆ రాతితో, కర్రతో చేయబడినటువంటి లోహములతో చేయబడినటువంటి విగ్రహములను వారు పూజిస్తూ ఉన్నారు. We know that our country is one of the countries where the idol worship is maximum. మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా మన భారతదేశంలో ఈ యొక్క విగ్రహారాధన అనేది బహు అధికంగా ఉన్నది. So this verse suggests that at that time, during this war time, people will be more involved in worshiping the idols. కాబట్టి ఈ యొక్క యుద్ధములో కొనసాగుతూ ఉన్నటువంటి యొక్క సైనికుల మధ్య విగ్రహారాధన అనేది ఆ దినములలో బహుగా ప్రబలిపోతూ ఉన్నది. So this is also supporting the view that this is an Indian army is involved in that. కాబట్టి తూర్పు దేశం నుండి వస్తూ ఉన్నటువంటి యొక్క సైన్యము ఆ దేశం అంటే అది భారతదేశము అనేటువంటి మాట దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. Now the 5 sins of end time is mentioned in verse 20 and 21. 20-21 వచనాలలో ఈ యొక్క అంత్యకాలములో ఉన్నటువంటి 5 విధాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాపములు వ్రాయబడ్డాయి. Number 1, at the end time the idol worship will increase. ఈ యొక్క అంత్యకాలములలో మొదటి పాపం ఏమిటంటే విగ్రహారాధన ప్రబలిపోతుంది. When I was a young boy, I thought when the scientific knowledge is increasing, people will be taken away from superstitious things and they will keep away from idol worship. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మనుషులకు జ్ఞానము అధికమవుతూ ఉన్నప్పుడు ఈ టెక్నాలజికల్ మరి శాస్త్రీయమైనటువంటి దృక్పథం అనేది అధికమవుతూ ఉన్నప్పుడు మనుషులలో ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహారాధన తర్వాత మూఢత్వాలు పోతాయని నేను అనుకున్నా. But my observation now says that as the man is increasing technologically, his scientific knowledge is increasing, his idol worship is also increasing. అయితే నేడు నేను చూస్తూ ఉన్నది ఏమిటంటే మానవులకు ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి జ్ఞానం అధికమవుతూ ఉన్నప్పటికీ కూడా విగ్రహారాధన కూడా అధికమవుతుంది. Bible very clearly says at the end time the idol worship will increase. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడినటువంటి ఒక సత్యం ఏమిటంటే అంత్యకాలములలో ఈ యొక్క విగ్రహారాధన అధికమవుతుంది. You can observe it. I don't want to elaborate. దీన్ని మనము వివరించుకోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం కళ్ళారా చూస్తున్నాం. The remaining 4 sins are mentioned in verse 21. 21వ వచనంలో ఆ మిగిలినటువంటి 4 విధాలైనటువంటి పాపాల గురించి వ్రాయబడింది. Murder will be there. నరహత్యలు ఉంటాయి. Sorceries will be there. మాయ చేయటం, మంత్రాలు చేయటం ఉంటుంది. The fornication will be there. జారత్వం ఉంటుంది. And theft, stealing. దొంగతనాలు ఉంటాయి. You look at these 4 sins, you see that these sins are increasing day by day. ఈ 5 విధాలైనటువంటి పాపాలు దినదినము అధికమవుతూ ఉన్నాయే కానీ తగ్గటంలా. There is no newspaper without a murder. మనము ఏ వార్తాపత్రికను తీసుకున్నా కానీ అక్కడ తప్పనిసరిగా మనకు హత్యల గురించి వ్రాయబడతాయి. You read any newspaper, open any newspaper, murder, killed. That is the only thing we see read there. ఏ పేపర్ను మనం చదివినా కానీ ప్రతిదినము మనం చదువుతూ ఉన్నటువంటి యొక్క న్యూస్ పేపర్ వార్తాపత్రికలలో అక్కడ హత్యల గురించి తప్పనిసరిగా ఏదో ఒక వార్త ఉంటది. Another sin is mentioned, sorceries. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనుషుల యొక్క తంత్రాలు లేక మంత్రాలు అనే మంత్రాలకు సంబంధించిన విషయాలు. You know the black magic and the sorceries and this Vastu Shastra and whatever may be horoscopy and all these things are increasing day by day today.
కాబట్టి ఈ సోది చెప్పటం అనేది, ఈ మంత్రాలు, ఈ యొక్క జ్యోతిష్కాలు ఇవన్నీ కూడా ప్రతిదినము, దినదినము ఇవి అధికమవుతూ ఉన్నటువంటి పాపాలు. What the foolish things are doing around us, we see that how foolish they are. అనగా మన చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే ఇవి ఎంత బుద్ధిహీనమైనటువంటి సంగతులు మనం ఎరుగగలము. People think that by banging their vessels and putting off the light, the corona will go. లైట్లు ఆపేస్తే, లేకపోతే ఏదైనా ఒక వస్తువుని తీసుకుని దాన్ని గంట మోగిస్తే కరోనా పోతుందని నమ్మే మూఢ జనం నేడు కూడా ఉన్నారు. What a superstitious belief it is. ఎంత మూఢ నమ్మకమో చూడండి ఇది. See, at the end time, the superstitious belief, all the sorceries, black magic and all will increase day by day. కాబట్టి ఈ రీతిగా మన వార్తాపత్రికలు చూస్తూ ఉన్నాం, మన చుట్టూ కూడా మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాము. ఇలాంటి మంత్రాలు, ఇలాంటి అనూహ్యమైనటువంటి యొక్క విషయాల చేత మనుషులు పాపములో కొట్టుకుపోతూ ఉన్నారు. How true it is. ఇది ఎంత వాస్తవమో, ఇది ఎంత సత్యమో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, చెవులారా వింటూ ఉన్నాం. Look at the next sin is mentioned, fornication. ఆ తర్వాత మనం చూడగలిగింది జారత్వం, sexual immorality. అనగా వ్యభిచార సంబంధమైనటువంటి పాపం. You know, today in the world, the biggest sin is the sexual immorality. Loose sex is there. కాబట్టి ఇక్కడ మనము ప్రపంచంలో నేడు అధికముగా ప్రబలమవుతూ ఉన్నటువంటి పాపం ఏమిటంటే ఈ జారత్వము, అనగా వ్యభిచారానికి సంబంధించిన పాపం. I still remember when I was a student in 10th standard. నేను 10వ తరగతిలో ఉండగా అప్పుడు ఉన్నటువంటి ఆ విషయం నాకు ఎప్పటికి కూడా గుర్తుంది. While our teacher was explaining, then one word came in the text, the sex, the word sex came. అక్కడ ఒక టీచరు మరి పాఠం చెబుతూ ఉంటే, ఆ పాఠం చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ పాఠంలో ఒక సెక్స్ అనేటువంటి మాట వచ్చింది. And one of the students asked, what is the meaning of this, sir? Because innocently they asked, they don't know what it is. వాళ్ళకి తెలియనట్లుగానే దీని పదం యొక్క అర్థం ఏమిటి అని వాళ్ళు అమాయకంగా అడిగారు. At that time, our teacher said, now you will not understand. Afterwards, sometimes only you will understand about it. అప్పుడు అనగా ఆ యొక్క టీచర్ ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పినా కానీ మీకు అర్థం కాదు, ఇంకొంచెం వయసు వస్తే కానీ ఈ పదం అనేది ఏమిటో మీకు సరిగా అర్థమవుతుందని చెప్పారు. People were reluctant to speak the word sex at that time. కాబట్టి ఆ సమయంలో, ఆ కాలంలో, అనగా నేను 10వ తరగతి చదువుతూ ఉన్నటువంటి ఆ దినాలలో, ఆ కాలంలో ఆ సెక్స్ అనేటువంటి పదాన్ని వాడటానికి కూడా ప్రజలు ఇష్టపడేవారు కారు. We never used the word homosexuality even at that time. ఆ కాలములో మరి పురుషులతో ఈ రీతిగా సాంగత్యము చేయటం అనేటువంటి విషయము అసలు మాకు తెలియదు. When I remember when I started preaching, I always avoided that word in the public. అలాంటి అనగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో అలాంటి పదాలు నేను ఎప్పుడూ కూడా నేను వాడేవాడిని కాదు. Today you see newspapers, people are talking, youngsters are talking, all is openly, all the sin has so much increased. కాబట్టి నేడు మనం వార్తాపత్రికల్లో మనం చూసినట్లయితే మనుషుల యొక్క సంభాషణలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ పెద్దవారం లేదు, చిన్నవారం లేదు, అందరూ కూడా ఈ మాటలను మరి విపరీతంగా వాడుతూ ఉన్నారు. People are bargaining and arguing and legalizing homosexuality. కాబట్టి ఈ రీతిగా మరి పురుషులతో, స్త్రీతో కలిసి ఉండటంలో తప్పేంటి అని వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి చట్టాలు కూడా పుట్టుకు వస్తూ ఉన్నాయి. See how Bible is so true that the end time the sins will increase. కాబట్టి బైబిల్లో ఎంత సత్యమో మనకు అర్థమవుతూ ఉన్నదండి. అంత్యకాలంలో జరిగే ఈ ఘోరమైనటువంటి పాపాలు ఈ రీతిగా ఉంటాయి. Lastly, the theft, stealing. చివరి పాపం ఏమిటంటే దొంగతనం. Yeah, stealing is increasing. Every area people are stealing. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము నేటి దినాలలో మరి వార్తాపత్రికల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశముగా మనం చూస్తూ ఉన్నాము, దొంగతనాలు. First, sometimes back I thought that in India only the stealing will be there. In foreign countries they are rich people, they don't, maybe stealing is not there. నేను చిన్నప్పుడు యవన కాలంలో ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని మన భారతదేశంలోనే ఎక్కువ దొంగతనాలు ఉంటాయి, ఇతర దేశాల్లో వాళ్ళు ధనవంతులుగా ఉన్న ఆ దేశాలలో ఈ దొంగతనాలు ఉండవని నేను అనుకునేవాడిని.
But my observation, and I found that the more stealing is there in America and UK and all than India. కాబట్టి ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, మన భారతదేశానికి మించి మరి ధనికంగా సంపన్న దేశాలలోనే ఈ యొక్క దొంగతనాలనేవి అధికంగా ఉన్నాయి. My son, about 8 years ago, he went to US. నా కుమారుడు మరి కొన్ని సంవత్సరాల క్రితము అమెరికా వెళ్ళటం జరిగింది. So when he went there, he was not having the American license for driving the car and all. He was just new there. So he thought it is better to buy a bicycle to move small places, some small distances. కాబట్టి నా కుమారుడు అక్కడ ఉన్నప్పుడు మరి అటు ఇటు వెళ్ళాలంటే మరి ఏదో వాహనం కావాలి కనుక, మరి కారు కొనాలంటే మరి కాస్త ఇబ్బంది కనుక ఒక 2 వీలర్ కొనాలి అని తను అనుకున్నాడు. So he purchased because license is not there, so he purchased a bicycle, very nice, beautiful bicycle. కాబట్టి ఆ కారు కొనడానికి తనకు లైసెన్స్ రాలేదు కాబట్టి ఒక మంచి ద్విచక్ర వాహనాన్ని అనగా మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. Yeah, he kept that bicycle in his near the house where he was staying. ఎక్కడైతే తాను నివాసం ఉంటూ ఉన్నాడో ఆ ఇంటి దగ్గరనే తాను కొన్నటువంటి ఆ మోటార్ సైకిల్ ని తాను పార్క్ చేస్తూ ఉండేవాడు. He changed it, and not motorcycle, ordinary cycle, just he changed it and kept it there. మోటార్ సైకిల్ కూడా మామూలు సైకిలే కొన్నాడు. ఆ సైకిల్ కి తాను ఏం చేశాడంటే ఒక చైన్ తో లాక్ చేశాడు, తాళం వేశాడు. And he thought that will be outside the house and it will be safe. ఇది ఇంటి దగ్గరనే ఉంది, పక్కనే ఉన్నది కాబట్టి అది దానికేమి కాదు అని తాను అనుకుంటూ ఉన్నాడు. But next day when he came out, he saw that all the cycle is missing. తర్వాత దినాన అంటే తెల్లారి లేచి వచ్చి చూసేసరికి అక్కడ సైకిల్ పెట్టినటువంటి చోటు లేనే లేదు. I'm talking in America it happened. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరిగింది. Whereas his cycle here, we were keeping here more than 10 years. It was there locked. Nobody has taken his cycle from India. ఇక్కడ మన భారతదేశంలో మన ఇళ్ళ దగ్గర కూడా మరి మనం ఎన్నో సైకిల్ పెట్టుకుంటూ ఉంటాం. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అక్కడనే ఉంటాయి, అవి పోవటంలా ఇక్కడ. See, you should understand this habit of stealing not only in India, all over the world it is increasing day by కాబట్టి day. ఈ యొక్క దొంగతనం అనేటువంటిది మన భారతదేశానికి మాత్రమే చెందింది కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ప్రజలందరిలో కూడా ఉన్నటువంటి పాపం. See, you look at that 5 sins of the end time. కాబట్టి అంత్యకాలములలో ఉండే 5 విధాలైనటువంటి పాపాలు. Idol worship will be there. విగ్రహారాధన ఉంటుంది. Yes, we see the fornication will be there. జారత్వాలు ఉంటాయి. The sorceries will be there. ఆ యొక్క మంత్రాలు అనేవి ఉంటాయి. And we see the murder is there. నరహత్యలు ఉంటాయి. And stealing will be there. These are the 5 sins of the end time. 5వదిగా దొంగతనాలు ఉంటాయి. ఈ 5 కూడా ఆఖరి దినాలలో ఉండే పాపాలు. I always challenge the people, can you show me a newspaper without these 5 sins? I can give a good treat for you. నేను అంటూ ఉంటాను, నేను ఒక సవాల్ వేస్తూ ఉంటాను, నాకు ఒక పేపర్ తెచ్చి చూపించండి, ఆ పేపర్లో ఈ 5 విధాలైనటువంటి మరి పాపాలు లేక విషయాలు రాయనటువంటిది ఏదన్నా ఉంటే నేను ఒక కానుకిస్తానని చెబుతూ ఉంటారన్న. Every newspaper, these 5 sins are there. మీరు ఏ పత్రికనైనా తీసుకోండి, ప్రతి పత్రికల్లో తప్పనిసరిగా ఈ 5 వార్తలు ఉంటాయి, 5 పాపాలు ఉంటాయి. All what I told you is very clearly indicating that we are living at the end time. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు నేను చెబుతూ ఉన్నానంటే మనము నేడు జీవిస్తూ ఉన్నటువంటి యొక్క కాలము అంత్యకాలము. Let us pray to the Lord to come and deliver us from all this sinful world. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పాపముతో నిండినటువంటి ఈ లోకములో నుండి మనం బయటికి వెళ్ళటమే మంచిది కనుక ప్రభువా నీవు త్వరగా రమ్మని ప్రభు బిడ్డలంగా ప్రభు రాకడ కొరకు ప్రార్థన చేయాలి. So the 5th and the 6th trumpet is very severe trumpet judgment. కాబట్టి 5, 6 బోరల తీర్పులు అనేటువంటివి చాలా మరి వేదనకరమైనటువంటి తీవ్రమైనటువంటి మరి బాధను కలిగించేవిగా ఉన్నాయి. May God bless this verse to our hearts. దేవుడు మన ఎదురుకు తీసుకుని వచ్చినటువంటి ఈ యొక్క తలంపులను మన కొరకు దీవించును గాక. Thank you, brother. So for the encouraging and exciting message, we're all